పైగా ఈ బుక్ ఆడు రాశాడని మీరు నమ్ముతున్నారు చూసారా, మీకురా హ్యాట్సాప్ చెప్పాలి. ఒక్కసారి ఆడి ఇంటర్వ్యూలో ఆడి భాష చూడండి, ఆడి పాత వీడియోలో ఆడి భాష చూడండి, పుస్తకాల్లో రాసిన ఈ భాష చూడండి. ఇది సాంబిగాడే రాశాడు అని మీరు నమ్మితే, ఎవడు టిక్కు పెట్టిస్తే ఈడు రాశాడు అని చెప్పినా పర్లేదురా, కనీసం ఈడు రాశాడు అని మీరు నమ్ముతున్నారంటే నిజంగా మీరు గొర్రెలేరా. అంతేలే. ఏదిరా లలిపిత్తుగా వాగుతున్నావు? ఇప్పుడు ఈ పుస్తకాలు నేను రాయలేదంటావా? ఏరా నువ్వు ఆ మాట అనగా నన్ను నవ్వు వస్తుంది లలిపిత్తుగా. ఈ పుస్తకాలు నేను రాయలేదంటావు అంతేనా? అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈ వీడియో చూస్తే లలిత్ గారు మాట్లాడుతున్నటువంటి మీకు ఈ పాటికి ఒక ఆలోచన వచ్చేసి ఉండాలి. ఏంటంటే ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మనం రాసినటువంటి విషయాలు, మనం ఇచ్చినటువంటి రెఫరెన్సులు, రాసినటువంటి విధానం ఇదంతా కూడా ఒక పెద్ద ప్రొఫెషనల్స్, ఒక పిహెచ్డి చేసేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఆ స్థాయిలో ఉంటుంది దీంట్లో అంతా కూడా. అందువల్ల ఈడేందంటే సాంబశివరావు ఏంటి అసలు ఇలాంటి పుస్తకాలు రాయటం ఏంది, సాంబశివరావు ఏంటి అసలు ఎంత కంటెంట్ తీయటం ఏంది, ఇప్పటివరకు చరిత్రలో ఎవరు చేయనటువంటి పని ఇది. సాంబశివరావు ఈ 2 పుస్తకాల్లో ఇచ్చినటువంటి కంటెంట్ ఇంతవరకు చరిత్రలో ఎవరో కూడా అటువంటి పని చేయలే. ఇంత రెఫరెన్స్, ఇదే సంస్కృత శ్లోకాలు, తెలుగు తాత్పర్యం, ప్రతిదానికి రెఫరెన్స్, ఏది వదిలిపెట్టకుండా వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, శ్రౌత సూత్రాలు, సులభ సూత్రాలు, ఇంకా 18 పురాణాలు, ఉపపురాణాలు, అలాగే 22 ధర్మశాస్త్రాలు, ఇంకా బ్రాహ్మణాలు, అరణ్యకాలు, వీటన్నిటి నుంచి కూడా మరి డిఫరెంట్ టాపిక్స్ మీద వాటన్నిటిని కోట్ చేస్తూ ఈ గ్రంథాల్లో రాసినటువంటి విషయాలు అసలు ఇంతవరకు చరిత్రలోనే ఇలాంటి గ్రంథాలు రాలా. దేవుని మహాకృప ఇది. అంటే నా గొప్పతనం అని నేను చెప్పట్లా. ఇప్పుడు లలిత్ గారు చెప్పినటువంటిది నిజం, ఇది నేను కాదు రాసింది, దేవుడు రాయించాడు నా చేత. ఎందుకంటే పాపం చీకట్లో మగ్గిపోతున్నటువంటి మన హైందవ సహోదరుల యొక్క కళ్ళు తెరిపేయటానికి, వాళ్ళని చీకట్లో నుంచి వెలుతురులో తీసుకొని రావడానికి దేవుడు నా చేత రాయించినటువంటి గ్రంథాలు. ఆశ్చర్యం వేసిద్ది. ఇప్పుడు సాంబశివరావు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, పెద్దగా చదువుకున్నటువంటి వాడు కూడా కాదు. అసలు ఈ హిందూ గ్రంథాలని పరిశోధన చేసి తీయటం అంటే పెద్ద పండితులకే అంతంత మాత్రం. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి సాంబశివరావు మరి ఇంత కంటెంట్ తోటి ఇలాంటి గ్రంథాలు రాయగలిగాడు అని అంటే అది సాంబశివరావు గొప్పతనం ఏమాత్రం కూడా కాదు. అసలు నా గొప్పతనం ఏమీ లేదు దీంట్లో. ఇది దేవుడి గొప్పతనం, ఇదంతా మన దేవుడి గొప్పతనం. అర్థమైందా? అది లలిత్ గారి మాటల్లోనే అర్థమైపోతుంది మనకి. అసలు సాంబశివరావు ఏంది, ఈ పుస్తకాలు రాయటం ఏంది, మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మకాకండి, ఇది సాంబశివరావు రాసినవి కాదా అన్నట్టు. అదే ఇప్పుడు సహజంగా ఏంటంటే ఇది దేవుని మహాకృప ఇదంతా కూడా. నా గొప్పతనం ఏమీ లేదు దీంట్లో. అసలు ఈ గ్రంథాలను సేకరించడం ఉంది చూసావు, గ్రంథాలను ఎక్కడెక్కడి నుంచో, ఎంత దూరం నుంచో డిఫరెంట్ గ్రంథాలు, వాటన్నిటిని కూడా సేకరించి